నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి నామజపం చేస్తే మోక్షం వస్తుందా చూద్దాం. ఇది ఈరోజు మన వీడియో. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారైతే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి యాక్టివేట్ చేసుకోండి. వీడియో మాత్రం చివరి వరకు చూడండి. చాలా చాలా మంచి వీడియోస్. నాకు తెలిసినటువంటి జ్ఞానం నేను మీకు చెప్తున్నాను. జాగ్రత్తగా వినండి. వీడియో పూర్తిగా చివరండి. మళ్ళీ చెప్తున్నాను, ఒక వీడియో చూసాము అంటే మన జీవితంలో ఎప్పుడైనా సరే ఆ వీడియో మనకి ఉపయోగపడాలి. అలాంటి వీడియోస్ని మనం చూడాలి. ఏదో పడితే చూడాలి కాదు, ఏదో ఆకాశం చూసి ఆనందపట్టాలి కాదు. ఆనందం అంటే ఎప్పటికీ మనలోనే ఉండాలి. ప్రేమతత్వం నిండి ఉండాలి. ఎదుటి వాళ్ళు ప్రేమను చూడాలి. అదే ఆనందం. అది సరే. ఇక మన టాపిక్లోకి వెళ్దాం. ఫ్రెండ్స్, నామజపం చేస్తే మోక్షం వస్తుందా? నిజంగా నామజపం చేస్తే మోక్షం వస్తుందా అంటే, అది నామజపం చేస్తే మోక్షం వస్తుందని ఇప్పుడు మన పెద్దవాళ్ళు ఉన్నారు. చాలామందిలో మీ అమ్మమ్మలు కానీ నాయనమ్మలు కానీ పక్కన ఎవరైనా పెద్ద వయసు ఉన్న వాళ్ళని చూడండి. మీరు ఏదైనా చిన్న విషయం జరిగినా రామరామ, కృష్ణ కృష్ణ, శివ శివ అంటుంటారు. ఎందుకు అంటున్నారయ్యా అంటే, వాళ్ళు ఆ పదాన్ని పదే 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 జపిస్తూ ఉన్నారు. వాళ్ళకి అలవాటు అయిపోయింది. ఆ భగవంతుని నామం ఆ విధంగా అలవాటు చేసుకున్నారు. అది వాళ్ళకి తెలియకుండానే ఒక రకమైనటువంటి జపం చేస్తున్నారు. తద్వారా ఏమవుతుందంటే, కృష్ణ భగవానుడు మనకి భగవద్గీతలో చెప్పాడు, అంత్యకాలములో ఎవరైతే నన్నే తలచెదరో అట్టివారు నాకే చెందుదురు అని భగవద్గీతలో చెప్తాడు. అంత్యకాలం అంటే లాస్ట్ బ్రీత్. ఆ బ్రీత్ తోటి శరీరాన్ని వదిలేయటం. ఆ లాస్ట్ బ్రీత్లో ఎవరైతే నన్ను తలచెదరో అట్టివారు నాకే చెందును అని చెప్పి చెప్తాడు. అంటే అర్థమైంది, లాస్ట్ బ్రీత్లో మన మనస్సు ఏ విధంగా అయితే ఉంటుందో నెక్స్ట్ అదే అవుతాం మనం. అందుకే నామజపం కొంతమంది పదే 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 శ్రీరామన, కృష్ణ అయినా, శివశివ అయినా, నారాయణ అని ఇలా జపం ఆటోమేటిక్గా వాళ్ళ నోట్లోంచి ఏ చిన్న విషయాన్ని కూడా శివశివ, నారాయణ, కృష్ణ కృష్ణ, రామ రామ అంటూ ఉంటారు. ఆ సీక్రెట్ ఏంటంటే, లాస్ట్ బ్రీత్లో కూడా ఇదే విధమైనటువంటి మనం నోట్లో నుంచి వచ్చిందంటే ఖచ్చితంగా భగవంతుని చేరుకుంటారు. వారికి ఎట్టి పరిస్థితుల్లోనూ మళ్ళీ జన్మ లేదు అని సాక్షాత్ కృష్ణ పరమాత్మే చెప్పాడు భగవద్గీతలో. కానీ అప్పుడు చూసుకోవచ్చులే, ఇప్పుడేంటి పని అనుకున్నారా? పప్పులో కాలేసినట్టే. ఎందుకంటే ఏదైనా సరే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేస్తేనే అప్పటికి మనం పర్ఫెక్ట్ అవుతాం. అప్పుడు చూసుకోవచ్చులంటే అప్పుడు మరణ బాధలు ఇవన్నీ ఏం గుర్తుకురావు. ఏమీ గుర్తుకురావు. అమ్మో నేనేమైపోతున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను, నా వాళ్ళంతా ఏమైపోతున్నారు, వాళ్ళంతా ఏమైపోతున్నారు, వీళ్ళంతా ఏమైపోతున్నారు అని ఒక భ్రమలో ఉండి ఇవన్నీ మర్చిపోతాం. లేనిపోనివన్నీ వస్తాయి. అందుకని ఇది ఏ చిన్న విషయాన్ని కూడా ఈ పదాన్ని కనుక భగవంతుని నామాన్ని మనం అలవాటు చేసుకున్నామంటే లాస్ట్ బ్రీత్కి కూడా అదే వస్తుంది. మనం మోక్షాన్ని పొందవచ్చు అని చెప్పేది ఒక నమ్మకం. నమ్మకం కాదు, నిజం. భగవద్గీత చెప్తున్నటువంటి సత్యం. కాబట్టి ఫ్రెండ్స్, నామజపాన్ని కనుక ధ్యానంలో కూర్చొని మనసులో జపించిన, కళ్ళు మూసుకొని మామూలుగా నోటితో బయటికి వినపడేటట్టు జపించిన, సాధన చేసిన మోక్షం వస్తుందని నా నమ్మకం. భగవద్గీత కూడా అదే చెప్తుంది. అయితే భగవద్గీతలో లాస్ట్ బ్రీత్, అంత్యకాలంలో ఎవరైతే నన్నే తలచెదరో వారు నాకే చెందుదురని చెప్తారు. కాబట్టి అది నిజమే. అందరూ భగవంతుని సాధన, నామజపం సాధన చేయండి.
ధ్యాన సాధన చేయండి, ప్రాణాయామం చేయండి, మంచి ఆరోగ్యాన్ని పొందండి. మోక్షానికి కూడా మనం అర్హులమవుతాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. జై శ్రీరామ్, జై గురుదేవ్.